ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నా. సో, మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఫైనల్‌గా అయితే అత్తయ్య గారు వాళ్ళు స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ బిఫోర్ డే వరకు కూడా ఎండ ఫుల్లుగుంది. కానీ మేమెళ్ళే రోజు మాత్రం అసలు ఎండ లేదు. క్లైమేట్ చాలా బాగుంది. నేను, మా హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళ కొడుకు ముగ్గురం స్టార్ట్ అయిపోయామనమాట. టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 1:30 ఆ టైంకి. సో, క్లైమేట్ చాలా బాగుంది. అసలు ఎండే లేదు మేము వెళ్ళే వరకు గూడా. కానీ అంటే ఎండ లేకపోవడం గూడా మళ్ళీ ఆవిరిగా ఉండిద్ది, గాలాడదు అట్లా గూడా ఉండిద్ది గదా! సో, అలా గూడా ఏం లేదు. మంచిగానే ఉంది. కూల్‌గా ఉంది క్లైమేట్ అంతా గూడా. అండ్ మా వారైతే ఫుల్ ఎక్సైట్ అయితున్నాడు. డాన్స్‌లు గూడా ఏస్తున్నాడనమాట. ఎందుకంటే వాళ్ళ ఊరెళ్తున్నాడు. ఫ్రెండ్స్ అందరిని మీట్ అవుతున్నాను. సో, అంటే కొన్ని మ్యారేజెస్‌కి కొంతమంది అటెండ్ అవుతారు. సో, ఈ ఫంక్షన్‌కి మాత్రం ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అవ్వాలి. 100కి 100% మొత్తం వాళ్ళ ఊరు ఫ్రెండ్స్ అందరూ రావాలి. ఫుల్ ఎంజాయ్ చేయాలి అని ఒక 1 వీక్ ముందు నుంచే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని చిల్ అవ్వాలి అని చెప్పని అందరూ బాతాకాని యేశారు. సో, ఫైనల్‌గా అక్కడికెళ్ళినాక టోటల్ అపోజిట్ అయింది. అసలు ఎంజాయ్ చేయడానికి టైమే లేదు. అండ్ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా లేదు. అసలెందుకెళ్ళాము, ఎందుకు ఆయన ఎంజాయ్ చేయలేకపోయారనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తా అనమాట. అండ్ కొంచెం మార్కాపురంలో పనునుంది. షాపింగ్ చేయాల్సిందుంది. అది కూడా చేసుకొని మేమనుకున్న టైం కంటే ఒక 1 అవర్ ముందే ఇంటికి రీచ్ అయిపోయామనమాట. ఇంత మంచి ట్రైన్ జర్నీలో సమోసా తినకపోతే ఎలాగా అని చెప్పని ఇంకా సమోసా గూడా తిన్నాము. నేను ఆ ట్రైన్ జర్నీలో సమోసా తప్ప ఇంకేమి తినను. కాకపోతే అది గూడా తినగూడదు. సో, ఆ స్మెల్‌కి మనం ఉండలేం గాబట్టి ఇంక తినాల్సికొచ్చింది. సో, ఫైనల్‌గా ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొత్తం క్లారిటీగా. సో, అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్